మహాభారతంలో దేవరథకి పట్టాభిషేకం జరుగుతుందా లేదా అని తెలియాలంటే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో లాస్ట్ వరకు మిస్ చేయకుండా చూడండి. దేవరథకి పట్టాభిషేకం జరుగుతుంది, కానీ సంతాను మహారాజు ముఖంలో సంతోషమే లేదు. ఎందుకంటే సత్యవతిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటాడు, కానీ అవ్వదు. దీన్ని గమనించి దేవరథ సంతాను మహారాజు దగ్గరికి వెళ్ళి, తండ్రి గారు మీరు ఎందుకు అలా ఉన్నారు, మీరు ఎందుకు అలా మౌనంగా ఉన్నారు అని అడుగుతారు. సంతాను మహారాజు, పుత్ర నువ్వే సంతోషంగా ఉన్నావు కదా, అది చాలు నాకు అంటాడు మన సంతాన మహారాజు. కానీ దేవరథ, లేదు తండ్రి గారు, మీరు సంతోషంగా ఉంటేనే నేను సంతోషంగా ఉంటాను, మౌనానికి కారణం ఏంటి అని దేవరథ అడుగుతాడు. అప్పుడు సంతాన మహారాజు విషయం చెప్తాడు. ఈ విషయం తెలుసుకున్న దేవరథ సత్యవతి దగ్గరికి వెళ్తాడు. ఇప్పుడు దేవరథ ఏమంటారంటే, మాతగారు మా తండ్రిని పెళ్లి చేసుకోండి అని అడుగుతారు దేవరథ. ఇప్పుడు సత్యవతి ఏమంటారంటే, లేదు నా పుత్రుడే ఈ హస్తినాపురానికి మహారాజు కావాలి అని కోరుకుంటుంది. అప్పుడు దేవరథ ఏమంటారంటే, సరే మాతగారు, మీ పుత్రుడే హస్తినాపురానికి మహారాజు అవుతాడు, నేను మాటిస్తున్నాను అని దేవరథ అంటాడు. అప్పుడు దేవరథ ఏం చేస్తానంటే, గంగా నది దగ్గరికి వెళ్ళి, నేను గంగాపుత్రుడు అయిన దేవరథాన్ని నేను బ్రహ్మచారిగానే మిగిలిపోతాను, నేను ఈ హస్తినాపురానికి సేనాధిపతిగా ఉంటాను అని చెప్తాడు మన దేవరథ. విషయం తెలుసుకున్న సంతాన మహారాజుకు ఒకటే బాధేస్తుంది. నా కోసం నీ జీవితాన్ని త్యాగం చేస్తావా పుత్ర అని చెప్తారు. నేను నీకు వరం ఇస్తున్నాను, ఆ వరం ఏంటంటే, అందరూ ప్రాణాలు దేవుని చేతిలో ఉంటుంది, కానీ నీ ప్రాణం నీ చేతిలోనే ఉంటుంది. ఎలా అంటే, నువ్వు ఎప్పుడు కోరుకుంటావో నీ ప్రాణం పోవాలి అని, అప్పుడే నీ ప్రాణం పోతుంది. ఈ రోజు ఇంకా నీ పేరు భీష్మ అని పిలుస్తారు అని సంతాన మహారాజు చెప్తారు. సంతాన మహారాజుకి సత్యవతికి పెళ్లి జరుగుతుంది. కొన్ని రోజుల తర్వాత ఇద్దరు పుత్రులు జన్మిస్తారు. ఆ ఇద్దరు పుత్రులు ఎవరు అని తెలుసుకోవాలి అంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.